హరే కృష్ణ. తెలిసిన పదాలే, మనం రోజు వింటున్న పదాలే, కానీ వాటికి అర్థాలు మనకు తెలియని అర్థాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడు ఉద్ధవ గీతలో శ్రీమద్ భాగవతము 11వ స్కందం 19వ అధ్యాయం 40వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు ఉద్ధవునికి వివరించాడనమాట. చాలా విషయాలన్నీ కూడాను మానవ జీవితంలో పురోగమించు జనులకు కావలసినటువంటి గుణాలు, అంటే ఎలాంటి గుణాలు ఉంటే భగవంతుణ్ణి తృప్తిపరచగలము, భగవంతుని యొక్క కృపను పొందగలము అనేది ఇక్కడ భగవంతుడు ఆయన సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఉద్ధవుడికి చెప్పినటువంటి విషయాలన్నమాట. ఇవి చూద్దాం మనం. ఐశ్వర్యం అంటే మనకేం తెలుసు? బాగా డబ్బు సంపాదించడము, గొప్ప గొప్ప ఆస్తులన్నీ కొనడము, బిల్డింగ్లు నిర్మించడము, భూములు కొనడము, అట్లా ఆస్తులన్నీ బాగా పెంచుకోవడం అనేది మనం ఐశ్వర్యంగా చూస్తూ ఉంటాం. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, దేవదేవునిగా నా భావమే నిజమైనటువంటి ఐశ్వర్యము అంటున్నాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా మన మనసులో తిరుగుతూ ఉండేటువంటి భావాలు ఎప్పుడు కూడా భగవంతునికి సంబంధించినటువంటివే కానీ ఎప్పుడైతే అవుతాయో అది నిజమైనటువంటి ఐశ్వర్యం అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. మరి ఎప్పుడు మనసులో ఎప్పుడు భగవంతుడే మెదులుతూ ఉంటాడు. మనం భక్తుల సాంగత్యం కలిగి ఉన్నా, లేదా భగవంతుడి దగ్గరికి వచ్చి రోజు చూస్తూ ఉన్నా, ఆయన గురించి వింటూ ఉంటే అప్పుడు మనకు భగవంతుని యొక్క భావాలు కలుగుతూ ఉంటాయి. హరే కృష్ణ. పరమ లాభము, మనకు లాభం అంటే నష్టాల్లో లేకుండా మనం ఏ పని పట్టుకున్నా కూడా అన్నీ కూడా ప్రాఫిట్గా కానీ వస్తూ ఉంటే, అన్నిట్లో కూడా మనం గెయిన్ అవుతూ ఉంటే అప్పుడు మనం మంచి లాభంగా ఉండము అనుకోవచ్చు అనమాట. ఏ వ్యాపారం చేసినా అందులో బాగా డబ్బు రావడము, వ్యాపారం వృద్ధిలోకి రావడము, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా మనం ఒక పని స్టార్ట్ చేస్తే దాంట్లో సక్సెస్ఫుల్ అవుతూ ఉండేట కొద్దీ అప్పుడు మనకు ఏమనిపిస్తూ ఉంటుందంటే మంచి లాభం పొందినాము, మనం బాగా ప్రాఫిట్ పొందినాము అని అనుకుంటూ ఉంటాం. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పరమలాభం అంటే భగవంతుడు షడైశ్వర్యాలు కలిగి ఉంటాడు. అంటే 6 సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు. ఏంటి అవి? ఏంటంటే సౌందర్యము, అంటే ఈ సృష్టిలే కల్లా అత్యంత అందమైనటువంటి వాడు అనమాట భగవంతుడు. కందర్పకోటి కమనీయ విశేష శోభం, కోటి మన్మధుల కంటే ఇంకా ఎక్కువ అందంగా ఉంటాడనమాట భగవంతుడు. తర్వాత ఐశ్వర్యం, భగవంతుడు ఎంతో ఐశ్వర్యంగా ఉంటాడు. లక్ష్మి కలిగి ఉండడమే ఐశ్వర్యం అంటాం కదా, అన్ని రకాలుగాను ఎంతో గొప్పగా ఉండడం అనమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే పరమ ఐశ్వర్యంగా ఉండడం అనమాట. అలాంటిది లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అలాంటి లక్ష్మీదేవిలే సహస్రశత అంటే లక్షల మంది, అనేక మంది లక్ష్మీదేవులు అత్యంత ఇష్టంగా సేవ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఎంత వైభవంగా ఉంటాడో చూడండి. ఐశ్వర్యం అనమాట. తర్వాత యశస్సు, భగవంతుని యొక్క కీర్తి ఈ ముల్లోకాలంతా వ్యాపించి ఉంటుంది అనమాట. ఆయన భక్తవత్సలుడు. ఎవరైనా ఆర్తిగా భగవంతుని నుంచి ప్రార్థిస్తే వెంటనే ఆయన తీర్చేవాడు. ఆయన ఏది చూసేవాడు కాదనమాట, కేవలం భక్తి మాత్రమే చూసేవాడు. ఆపదలో ఉండేవాడిని కాపాడేవాడు అనమాట. అందువల్ల ఆయన యశస్సు అత్యంత యశస్సు కలిగిన వాడు అనమాట. తర్వాత జ్ఞానము, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి జ్ఞానం వస్తూ ఉండేది ఎవరి దగ్గర నుంచి? భగవంతుడి దగ్గర నుంచి. సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. బలవంతుడు, ఆయన భగవంతుడు ఎవరినైనా కాపాడాలి అనుకుంటే అంతే, అతన్ని ఎవరు ఏమీ చేయలేరు. అదేవిధంగా భగవంతుడు నన్ను శిక్షించాలనుకుంటే ఎవరు రక్షించలేరు. అది ఆయన యొక్క పవర్ అన్నమాట, బలం. తర్వాత ఇన్ని సంపూర్ణంగా కలిగి ఉండి కూడా దేని మీద అటాచ్ లేకుండా ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగిన వాడు. కాబట్టి ఆయన సంపూర్ణమైనటువంటి సౌందర్యము, ఐశ్వర్యము, యశస్సు, జ్ఞానము, బలము, వైరాగ్యం, ఈ 6 కూడా షడ్విభూతులు సంపూర్ణంగా కలిగి ఉంటాడనమాట. అలాంటి భగవంతుణ్ణి ప్రేమతో ఎవరైతే సేవించుకుంటారో, ప్రేమ భక్తిలోకి వస్తారో, ఎవరైతే తన లైఫ్ లేకల్లా అత్యంత ఇష్టమైన వాడు భగవంతునిగా భావించుకొని పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉంచి ఎవరైతే ప్రేమ భక్తిలో ఆయన్ను ఆశ్రయిస్తారో అదే జీవితంలో అత్యున్నతమైనటువంటి లాభం అంట. మిగిలిన ఏ లాభాలు ఉపయోగం లేదు, అదొకటే అత్యంతమైనటువంటి లాభం, పరమలాభం. ఇంకా మనకు విద్య అంటే మనం రకరకాల సైన్స్లు చదువుతూ ఉంటాం.
డాక్టరేట్ చదువుతాం, ఇంజనీరింగ్ చదువుతాం, లాయర్ చదువుతాం, బయోటెక్నాలజీ చదువుతాం, ఏఐ చదువుతాం, రకరకాలైనటువంటి విద్యలన్నీ చదువుతున్నాం అనమాట. ఈ కాదు యాక్చువల్గా విద్యలంటే. యథార్థంగా సర్వశక్తికి మూలమగు భగవంతునికి అన్యముగా ఏదో ఉన్నదని అనుకోవడమే అది మిథ్యాభావన. అలాంటి మిథ్యాభావాన్ని త్యజించడమే నిజమైనటువంటి విద్య. అంటే విద్యానాం ఆధ్యాత్మిక విద్య అంటారు. ఆధ్యాత్మిక విద్య అంటే భౌతిక విద్య అటు కాదనమాట. మన జీవితంలో భగవంతుని గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి విద్య. ఇక నమ్రత. మనము చేతులు కట్టుకొని ఓకే సార్ నమస్తే సార్, ఓకేమ్మా, ఓకే నమస్తేమా, ఇది కాదు వినమ్రత. అంటే అకార్యాల పట్ల, అంటే చేయకూడని పనుల పట్ల హేయభావము, అంటే వ్యతిరేక భావం కలిగి ఉండడమే నిజమైనటువంటి నమ్రత. ఇక సౌందర్యం, చూడడానికి చాలా అందంగా ఉండడము, ఇంకా చూడాలనిపించేటట్లు చాలా ఎక్సలెంట్గా శరీర వాటిని మెయింటైన్ చేయడము, అందరిని ఆకర్షించడము, ఇలాది కాదు సౌందర్యం. అంటే అనాసక్తి అనేటువంటి సద్గుణాన్ని కలిగి ఉండడమే నిజమైనటువంటి సౌందర్యం అట. అంటే మనం భగవంతుడి వైపు వెళ్ళనీయకుండా మనం ప్రలోభ పెట్టేటువంటి చాలా విషయాలు ఉంటాయి. వాటికి మనం లొంగిపోకుండా వాటి పట్ల అనాసక్తి కలిగి ఉండడమే నిజమైనటువంటి సౌందర్యము అని చెప్తున్నారు. హరి బోల్. సుఖం అంటే మనం ఏమనుకుంటాం, ఎక్కువ ఉబ్బబెడతా ఉండదు, ఫ్యాన్ వేసుకున్నాం, ఏసీ వేసుకున్నాం, లేదా శరీరంలో కొన్ని కోరికలు కలుగుతున్నాయి, వాటిని తీర్చుకున్నాము, ఏ విధంగా మనం ఈ శరీరాన్ని సుఖపరచగలము అనేటువంటి ఈ భావాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం సుఖము అనుకుంటాం. అదేవిధంగా ఈ శరీరానికి కలిగే కష్టాలన్నీ మనం దుఃఖంగా భావిస్తూ ఉంటాం. ఏదన్నా కొంచెం బాధ కలిగిందంటే దుఃఖపడిపోతూ ఉంటాం, మనకు అసౌకర్యంగా కలబడిందంటే దుఃఖం పడిపోతూ ఉంటాం, మనం అనుకున్నది జరగకపోతే దుఃఖపడిపోతూ ఉంటాం. ఇవి మనం సుఖ దుఃఖాలుగా ఫీల్ అవుతున్నాం. మరి భగవంతుని దృష్టిలో ఎలా ఉండదంటే, భౌతికమైనటువంటి సుఖాలను కోరుకోకుండా కృష్ణ భక్తి భావనలో సంతుష్టుడై ఉండడమే నిజమైనటువంటి సుఖం. భౌతిక సుఖ దుఃఖాలను అధిగమించడమే నిజమైనటువంటి సుఖము అంటున్నారు అన్నమాట భగవంతుడు. మరి దుఃఖము అంటే మైథున సుఖము యొక్క అన్వేషణలో చిక్కుకొని పోవడమే నిజమైనటువంటి దుఃఖము అని అంటున్నాడు భగవంతుడు. కాబట్టి మనము ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఎప్పుడూ భగవంతుని యొక్క సేవలో ఉంటూ ఆ సేవ యొక్క భాగ్యాన్ని మనం తనివి తీరా ఆనందిస్తూ ఉంటే, భగవంతుని సేవలో తృప్తి పడుతూ ఉంటే అదే నిజమైనటువంటి సుఖము అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక పండితుడు. మనం పండితుడు అంటే మంచి మంచి శాస్త్రాలు బాగా తెలుసు ఇతనికి, ఇతను అనర్గళంగా దేని గురించి అయినా కానీ బ్రహ్మాండంగా మాట్లాడగలడు, అన్నిటికీ సమాధానం చెప్పగలడు, సూపర్ అని అనుకుంటాం. అది కాదు పండితుడు అంటే. మనం ఏ పని చేస్తే ఈ భౌతిక ప్రపంచంలోనే చిక్కుబడిపోతామో, బంధించబడతామో, మనం ఏ విధానాన్ని అనుసరిస్తే ఈ భౌతిక ప్రపంచం యొక్క బంధంలో నుంచి విడిపడిపోతామో అనేటువంటి బాగా తెలిసి ఉండి దాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటాడో, అంటే ఈ భవబంధాల నుంచి బయటపడడానికి కావలసినటువంటి విధానాన్ని అనుసరిస్తూ దాన్ని పాటిస్తూ ఉంటాడో అతను నిజమైనటువంటి పండితుడట. ఇక మూర్ఖుడు అంటే మనం ఏం చేస్తాం, ఒరే ఈడేని వాళ్ళు చెప్పిన వీటికి అర్థం కావడం లేదురా, ఇటు చేయాలంటే వాడు ఏనాడు అట్లా చేస్తూ ఉంటాడు, కామన్ సెన్స్ ఉండదు. ఒక గాడిద పులితో అనిందంట, చూడు పచ్చికంతా బ్లూగా ఉండదో అని అనిందంట. పులి చూసి, ఏం మాట్లాడుతున్నావు, పచ్చిగా పచ్చగా ఉండదు, బ్లూగా ఎందుకు ఉండదు, ఇది పచ్చగా ఉండదు అంటాడు అనమాట. వీళ్ళిద్దరు ఇలా ఒకరికొకరు అరుచుకుంటూ సింహం దగ్గరికి తీర్పు కోసం పోతారు. ఇద్దరు వాళ్ళ వాదన వినిపిస్తారనమాట. అప్పుడు సింహం ఏం చేస్తుందంటే పులికి 3 నెలలు దానికి ఒక శిక్ష వేస్తుంది. నువ్వు ఈ ప్రదేశాలు ఎక్కడే కానీ 3 నెలలు తిరగకూడదు, నువ్వు లోపల వేరే చోట ఎక్కడికైనా వెళ్ళిపోవాలని. అప్పుడు పులి అంటుందన్నమాట, నేను
కరెక్ట్గానే చెప్పాను. పచ్చిక ఎప్పుడు కూడా గడ్డి పచ్చగానే కదా ఉండేది. నేను పచ్చగా ఉండదని కదా నేను చెప్పాను. కానీ గాడిద పచ్చగా ఉండేదాన్ని బ్లూగా ఉండదు అంటే మీరు ఎలా నమ్ముతున్నావు దాన్ని, నాకెందుకు శిక్ష చేసావు అని అడిగితే అప్పుడు సింహం చెప్తుందనమాట, నువ్వు పచ్చగా ఉండదా బ్లూగా ఉండదు అనేది కాదు అక్కడ మ్యాటరు, నువ్వు మూర్ఖమైనటువంటి గాడిదతో వాదిస్తున్నావు చూడు, అందుకు నీకు శిక్ష అని అనమాట. అందువల్ల ఈ మూర్ఖులు యథార్థాన్ని తెలుసుకోలేరనమాట. కాబట్టి ఇక్కడ మనం భౌతిక విషయంగా ఇవన్నీ కూడా మూర్ఖమైనటువంటి భావనగా భావిస్తూ ఉంటాం. మరి భగవంతుని దృష్టిలో మూర్ఖం అంటే ఏమిటో చూద్దాం. కృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును విడిచిపెట్టేసి దేహముతో కానీ, మనసుతో కానీ, సంఘముతో కానీ, జాతితో కానీ, కుటుంబంతో కానీ తాదాత్మ్యం చెందుతూ వాళ్ళని అంటిపెట్టుకునే ఉండి భగవంతుని ఎవడైతే మర్చిపోతున్నాడో, ఆయనతో సంబంధం పెట్టుకోకుండా ఉన్నాడో వాడు నిజమైనటువంటి మూర్ఖుడు అని చెప్తున్నారు. హరిబోల్. ఇక జీవన పథము అంటే మన జీవితంలో గొప్పమైనటువంటి మార్గం, దారి ఏంటి? మనం అనుకుంటాము రోడ్డు మీద ఎటువంటి గుంతలు ఏమి లేకుండా ఎక్సలెంట్గా నీట్గా ఉండేటువంటి రోడ్డు, సరైనటువంటి దారి. మనం నడిచేటప్పుడు ఆ కాళ్ళ కింద ముళ్ళులు, గులకరాళ్ళని గుచ్చుకోకుండా బాగా నీట్గా ఉండేటువంటి రహదారిగా ఉండేదాన్ని మంచి దారి. మనం నడిచేటప్పుడు కానీ లేదా వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి ప్రమాదాలకు కూడా గురి కాకుండా సురక్షితంగా ఏర్పరిచినటువంటి దారిని నిజమైనటువంటి మంచి దారి అని మనం ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో కల్లా మంచి దారి, మంచి పథం ఏంటంట, ఏ దారిలో అయితే మనము నడిస్తే భగవంతుని చేరుకోగలమో అదే నిజమైనటువంటి జీవన పథము అంటున్నాడు భగవంతుడు. ఇక కుమార్గము అంటే చెడు మార్గము, మంచి మార్గము కానిది అని ఏంటి? మనం మంచి మార్గం కాదంటే ఏమనుకుంటాం, దారిలో ముళ్ళన్నీ ఉండడము, గుంతలన్నీ ఉండడము, బండి చెడిపోతుంది, ఈ దారిలో పోతే మంచి మార్గం కాదు, లేకపోతే ఈ దారిలో పోయినా ఉంటే దారి దోపిడి దొంగలు ఎవరైనా వచ్చి కొట్టేసి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు, చాలా భయంకరమైంది ఈ దారి, కాబట్టి ఈ దారిలో పోకూడదు అని ఇట్లా మనం ఇలా అనుకుంటూ ఉంటాం. మంచి మార్గం కాదు అన్నదానికి భగవంతుడి దృష్టిలో మంచి మార్గం కాదు అని దేన్ని అంటారంటే, ఇంద్రియ భోగంలో పడి మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో తెలియనటువంటి ఘోరమైనటువంటి మతి భ్రమతం చెందేటువంటి మార్గం. అంటే ఎప్పుడు ఇంద్రియలోలుడుగా ఎవరైతే ఉంటాడో భగవంతుని మార్గం కూడా మర్చిపోయి ఇంద్రియలోలుడుగా ఉండి మతి భ్రమించుంటాడు చూసావా, ఇలాంటి వాడిని నడిచేటువంటి మార్గమే కుమార్గం. ఇక స్వర్గము, నరకము అంటే ఏంటి? ఇంద్రుడు ఉండేటువంటి అమరావతి పక్కన ఉండేటువంటి ఆ స్వర్గలోకము అనేకమైనటువంటి సుఖాలు మనకు ఇస్తూ ఉంటుంది. అందుకనే చాలామంది అదే పనిగా పుణ్యకార్యాలన్నీ చేసేసి స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. పాపకార్యాలు చేసిన దానివల్ల నరకానికి వెళ్ళేసి నరకాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు, అక్కడ ఉండేటువంటి బాధలన్నీ. ఇవి మనకు తెలిసింది. సుఖము అంటే స్వర్గం అని, దుఃఖం అంటే నరకం అని, ఇలా ఈ రెండు మనకు తెలిసినటి. కానీ అలా కాదు భగవంతుడి దృష్టిలో ఉండేది. స్వర్గం నరకం అంటే ఏంటి? విశుద్ధమైనటువంటి సత్వగుణంలో నెలకొని ఉండడమే నిజమైనటువంటి స్వర్గం అట. రజోగుణము, తమోగుణం లాంటి వాటిని ఆశ్రయించి భగవంతునికి దూరం అయిపోతూ ఉండడమే నరకం. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు, శివభగవానుడు చెప్పాడట ఏమని, భగవంతుని యొక్క పాదపద్మాలను మర్చిపోకుండా ఉంటే అతడు నరకంలో ఉన్నా కూడా సుఖాలే అనుభవిస్తాడట. కాబట్టి మనకు ఈ సుఖ దుఃఖాలు అనేటివి మనం వదులుకొని సత్వగుణంలో నిలబడి భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని స్థిరంగా సత్వగుణంలో ఉండడమే నిజమైనటువంటి స్వర్గము. ఆ పాదాలు వదిలివేయడమే నరకంతో సమానము అని చెప్తున్నారు అన్నమాట. హరి బోల్, హరే కృష్ణ. మిత్రుడు, మనకు మిత్రుడు అంటే మనతో పాటు ఉంటూ మన దగ్గరగా మెలుగుతూ మన పర్సనల్ విషయాలన్నీ కూడా అతనికి తెలిసిండి మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అతను ఆదుకుంటూ ఉంటూ, లేదా మనకు బాగా పక్కనే ఉండే అన్ని విషయాలు మాట్లాడుతూ ఇట్లా ఉండేవాళ్ళు, మనకు అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ కూడా మనం చాలా వరకు మిత్రులుగా భావిస్తూ ఉంటాం, ఫ్రెండ్షిప్ అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ భగవంతుని దృష్టిలో మిత్రుడు అంటే జగద్గురువైనటువంటి నేనే సర్వజీవులకు నిజమైన మిత్రుడను. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు,
మనల్ని అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షించేటువంటి గురుదేవుడే నిజమైనటువంటి బంధువు మరియు మిత్రుడు. కృష్ణం వందే జగద్గురుం అంటారు కదా. కాబట్టి కృష్ణ భగవానుడే ఈ జగత్ అందరికీ కూడా గురువు. కాబట్టి మనము కృష్ణ భగవాన్ నుంచి వచ్చినటువంటి గురు పరంపరను ఆశ్రయించి ఆ గురువు ద్వారా మనము చెప్పిన విషయాలన్నీ కూడా ఫాలో అవుతూ ఉండడమే ఆ గురువు ద్వారా మనం రక్షణ పొందుతాము. అదే నిజమైనటువంటి మిత్రుడు. ప్రతి ఒక్కరి హృదయంలో సుహృత్ అంటే ప్రాణమిత్రుడు, సుహృత్ ప్రాణమిత్రుడుగా భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటారట. కాబట్టి భగవంతుని మనం సంపూర్ణంగా ఆశ్రయించడమే నిజమైనటువంటి మిత్రగుణం. ఇక గృహం అంటే మనం ఏదో ఇటుకలతో బాగా పిల్లర్లు పోసి సూపర్గా ఇల్లు కట్టేసేయడం, 4 అంతస్తులు 10 అంతస్తులు కట్టేయడము, రకరకాల మోడల్స్లో కట్టడము అనేది మనము ఇల్లుగా అనుకుంటాం, మంచి గృహంగా అనుకుంటాం. కానీ భగవంతుని దృష్టిలో మనము ఆత్మస్వరూపులము, మన దేహమే మనకు ఇల్లు. కాబట్టి ఈ ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకుంటే భగవంతుడు కూడా మన ఇంట్లో ఉంటాడు. కాబట్టి పరమాత్మ రూపంలో మనం ఆయన్ను ఎంతో ఇష్టంగా సేవించుకోవచ్చు. కాబట్టి ఈ శరీరంలో ఉండేటువంటి మనసును రకరకాలుగా డిస్టర్బ్ చేసుకుంటే మనమంతా కూడా అశుభ్రంగా పెట్టుకునేట్టు ఆ ఇంటిని. కాబట్టి మన దేహమే మనకు నిజమైనటువంటి ఇల్లు. దీన్ని మనం ప్రాపర్గా పెట్టుకోవాలి. హరే కృష్ణ. ఇక ధనికుడు అంటే బాగా డబ్బులు ఫుల్గా సంపాదించిన వాడు, బ్యాంకు నిండా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేవాడు, ఎక్కడ పడితే అక్కడ డబ్బు అంతా సేవ్ చేసి పెట్టుకునేవాడు. ఇది ధనికుడు అని మనం అనుకుంటూ ఉంటాం. కార్లు బంగ్లాలు అన్నీ ఫుల్గా ఉండేవాడు, ఎక్కువ సంపద ఉండేవాడిని అందరినీ కూడా మనం ధనికుడు అని అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అసంఖ్యాకమైనటువంటి మంచి సద్గుణాలు కలిగి ఉంటాడో అతడే నిజమైనటువంటి ధనికుడు. కాబట్టి మనలో అనేక రకాలైనటువంటి మంచి గుణాలు ఉండాలి, భక్తి మార్గంలో ఉండేటువంటి అనేక రకమైనటువంటి ఆచరణలు ఉండాలి. అది సరైనటువంటి ధనము అంటే. ఇక దరిద్రుడు అంటే మనం ఏం తెలుసుకుంటాం, వీడికి ఒక పైసా లేదురా, వీడు ఎంతన్నా డబ్బు ఈడు 4 రోజుల కల్లా ముగిచేస్తూ ఉంటాడు, ఈడు పైసా గడా లేదు వీడికి, అన్ని చోట్ల ఏ పని చేసినా కానీ వీడికి బ్యాడ్ లక్కే ఉండదు, వీడు దరిద్రుడు అని అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుని దృష్టిలో ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఎవరైతే ఉంటాడో వాడే నిత్య దరిద్రుడట. ఇక కృపణుడు లేదా దీనుడు అంటే మనమేమనుకుంటామంటే ప్రతి ఒక్కడూ వాడిని కంట్రోల్ చేయగలడు. ఎవడు ఇటారా అంటే వాడికి భయపడిపోతాడు, వాడి దగ్గర ఎస్ సార్ చెప్పండి సార్ అంటాడు. ఏమాత్రము పవర్ లేనివాడు, ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు చూడు, ఇలాంటి వాళ్ళను మనము దీనుడు అని అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుని దృష్టిలో ఇంద్రియ నిగ్రహం లేకుండా తన మనసు ఏది చెప్తే దానికి లొంగిపోయి పని చేసుకుంటూ ఉంటాడు చూడు, వాడు నిజమైనటువంటి కృపణుడు. మనసు చెప్పింది తాగాలంటే తాగేస్తూ ఉంటాడు, నాలుగు చెప్పింది ఏదో తినాలంటే తినేస్తూ ఉంటాడు. అంటే ఒక కంట్రోల్ లేదు, ఒక నియమం లేదు, వాడు ఇంద్రియాలకు లొంగిపోయినాడు అనమాట. ఇలాంటి వాడు నిజంగా వాడు దీనుడు, కృపణుడట. మరి నియామకుడు అంటే నియామకుడు ఎట్లా అంటే కంట్రోలర్. ఇతను చెప్తే ఎవడైనా కానీ నడుచుకోవాల్సిందే, లేకపోతే వాడు శిక్షిస్తాడరా, వాడు చాలా పవర్ కలిగినోడరా, అమ్మో వాడి దగ్గరికి పోయి మాట్లాడలేమురా నాయను అని అలా చాలా పవర్గా ఉండేవాడు, అందరినీ కంట్రోల్ పెట్టుకునేవాడిని మనం ఏమనుకుంటాం, నియామకుడు అంటాం. కానీ భగవంతుడి దృష్టిలో నియామకుడు ఎవరంటే తన ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకునేవాడే నిజమైనటువంటి నియంత్రుడట. తన మనసు చెప్తుంది ఇది చేస్తామని, అది మంచిది కాదనుకో నో అని చెప్పగలగాలి. నా నాలిగా చెప్తే ఇది తినాలని నో, అది భగవంతుని అర్పించింది కాదు నో అని, ఇట్లా తన ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాడు నిజమైనటువంటి నియామకుడు. ఇక దోషగుణము, ఉత్తమ గుణము అనేటి గురించి ఏంటంటే మనం ఏం తెలుసుకున్నాం, దోషగుణం అంటే ఎప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించడాలు, ఇతరులకు ఏదో విధంగా చెడు మార్గం చేయడము, వాళ్ళను ఇబ్బందులు పాలు చేయడము, కావల్ల వాళ్ళ తప్పులన్నీ ఎత్తి చూపిస్తూ ఉండడము, ఇట్లా రకరకాలుగా ఉండేటువంటి ఫాల్స్ మెంటాలిటీ, ఇవన్నీ కూడా దోషగుణాలు అని అనుకుంటాం. అదేవిధంగా ఉత్తమ గుణం అంటే వచ్చిన వాళ్ళందరినీ ఆదరించడం, వాళ్ళని మంచిగా చూసుకోవడం, ఇలా వాళ్లకు
ఏదైనా హెల్ప్ చేయడము, ఇలా ఉండేటివన్నీ కూడా మనము మంచి గుణాలుగా అనుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ భగవాన్ యొక్క దృష్టిలో ఏం చెప్తున్నారంటే, ఇతరుల్లో ఉండేటువంటి మంచి చెడులను చూడడమే దోషగుణం అట. ఇతరుల్లో ఉండేటువంటి మంచి చెడులు చూస్తూ ఉండడం అనేది దోషగుణం. అసలు అలాంటి మంచి చెడులకు అతీతంగా భగవంతుని యొక్క పాదాల చెంత చేరి ఎప్పుడు భగవంతుని స్మరణ గురించి, భగవంతుని గురించి తెలియజేసుకు ఉండడము, ఇతరుల్లో ఉండేటువంటి ఎటువంటి మంచి చెడులు కూడా చూడకుండా ఉండేటువంటి ఆ అతీతమైనటువంటి స్థితిని నిజమైనటువంటి ఉత్తమ గుణం అంటారట. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరం అనేది కొన్ని రోజులకు ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలన్నీ కూడా కొంతవరకే ఉంటాయి. అదే సంబంధాన్ని మనం భగవంతుడు కానీ అప్లై చేసుకుంటే, భగవంతుడితో కానీ మనం సంబంధం పెట్టుకున్నట్లయితే అది ఎంతో ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి అది అన్ని విధాల మనల్ని ఉత్తమ స్థితికి చేరుస్తుంది, భగవంతుడి ధామాన్ని కూడా చేరుస్తుంది. కాబట్టి పరమ భక్తుల సాంగత్యంతో ఒక గురువుని ఆశ్రయించి, గురువు యొక్క నిర్దేశంలో అందరికీ సుహృత్, అందరికీ ప్రాణమిత్రుడైనటువంటి వాడు, అందరినీ రక్షించేవాడు, అత్యంత దయామయుడు, అన్ని ఐశ్వర్యాలు షడైశ్వర్యాలు సంపూర్ణంగా కలిగిన వాడు. అలాంటి ఆ కృష్ణ భగవాన్ యొక్క ఆశ్రయం పొందడమే ఈ జీవితమైనటువంటి పరమ గొప్ప లక్ష్యము కూడా. హరిబోల్. అలాంటి గుణాలు మనకు కల్పించమని, భక్తుల సాంగత్యము, భగవంతుడి యొక్క సన్నిధిని ఎప్పుడు ఉండేటట్లు ఆ భాగ్యము, భగవంతుని తలపులో ఎప్పుడు ఉండేటువంటి భాగ్యము కలిగించమని గురుదేవుల యొక్క పాదాలు, భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.